వెల్కమ్ టు సెసిటీవీ. నేను రఫీ. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్లో ఒక లంచగొండి దొరికిండు. అతనికి జీతం 40,000 నుంచి 50,000 రూపాయలు ఉంటుంది. పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండు, గవర్నమెంట్ జాబ్. ఇంటి నెంబర్ కోసం ఆ గ్రామస్తుడు వెళ్ళిండంట. ఎందుకు ఇంటి నెంబర్ కావాలి, పంచాయతీ సెక్రటరీ గారు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వెళ్తే 20,000 డిమాండ్ చేసిండంట. ఎంత సతాయిచ్చిండంటే 20,000 ఇచ్చిన దాకా వదలలేదంట. అతను విసుగు చెంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది విలేజ్లో పరిస్థితులు, విలేజ్లో గ్రామాల్లో ఇల్లులు కట్టుకోవాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది? మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి అక్కడ ఇక్కడ వడ్డీలకి తెచ్చి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకి ఆ డబ్బులతో కట్టుకుంటారు. ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు 4 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇస్తారో అవి కూడా వచ్చేటట్లు లేవు. ఏవో అక్కడ ఇక్కడ అప్పులు చేసి కష్టపడి వ్యవసాయం చేసుకొని ఎంతో కొంత మిగిలించుకొని ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు విలేజ్ లో, గ్రామాల్లో ఉండే ప్రజలు. వాళ్ళ దగ్గర ఇగో ఈయన చూడడానికి మంచి కూసుండు దొరికిండు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. రెడ్ బాటిల్స్ ఉన్నాయి కదా, పింక్ రాస్తారు అనమాట. ఈ పింక్ ఇది రాస్తారు నోట్లు రాసి తన చేతిలో పట్టుకున్న తర్వాత ముంచుతారు. దొరికిన తర్వాత ఏసీబీ వాళ్ళు అందుకోసం ఈ బాటిల్స్ పెడతారు. కష్టపడి చదువుకొని జాబ్ కోసం లక్షల మంది అప్లై చేశారు. లక్షల మంది, వేల మంది కూడా లక్షల మంది అప్లై చేశారు పంచాయతీ సెక్రటరీ జాబ్ కోసం. 40,000 రూపాయల జీతం ఉంటుంది ఆయనకి మినిమం ఇప్పుడు. అలాంటిది ఆయన 20,000 కోసం అతని జీవితం మొత్తం ఆగం చేసుకున్నాడు. ఇతనికి 40,000 రూపాయల జీతం, 20,000 డిమాండ్ చేసిండు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేశారు, మంచి కంపెనీ నుంచి పెళ్లి చేసి ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే విలేజ్ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ అంటే మంచి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ప్రెజర్ ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా పోతారు, 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తారు. ఇప్పుడు నీ భార్య ముందు, నీ భార్య బంధువుల ముందు, నీ బంధువుల ముందు, నీ సర్కిల్లో మొత్తం పరుగుపోయింది కదా. ఎంత కష్టపడితే వచ్చి ఆ జాబు పంచాయత్ సెక్రటరీ. 20,000 డిమాండ్ చేసిండు, దొరికిపోయిండు. ఏసీపీ కాల్ చేసిండంట. ఎవరైతే తను డిమాండ్ చేసిండో డబ్బులు డిమాండ్ చేయడానికి ఎవరినైతే అడిగిండో అతను ఏసీపీని ఆశ్రయించిండు. ఏసీబీలో ఊరుకోరండి, అక్కడ మొత్తం నిజాయితీ పరులు, క్యాపబుల్ పర్సన్స్ ని అక్కడ సెలెక్ట్ చేసి పంపిస్తారు ఏసీబీలో, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పుడు ఇతని జాబ్ పోతుంది, జైలుకి పంపిస్తారు. జైలు పంపించిన తర్వాత వాయిదాలు తిరగాలి. ఇట్లా 2, 3, 4 సంవత్సరాలు తిరిగిన తర్వాత లాస్ట్ కి విసుగు చెందిన తర్వాత అప్పుడు వస్తే పోస్టింగ్ వస్తుంది, లేదంటే లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఏసీబీలో దొరికిన వాళ్ళ పరిస్థితి. అట్లీస్ట్ 2 to 3 years అయితే వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. జాబ్ లో ఉండదు, ఇంకో జాబ్ చేయడానికి ఉండదు, కేసులు అయితే తిరగాలి, పరువు పోతుంది, ఇవన్నీ కథ ఉంటుంది. ఎందుకన్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాగరాజు ఇతని పేరు. ఏ ఉపయోగం? నువ్వు జాబ్ రాకముందు ఎన్ని కష్టాలు పడుంటావు. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 20,000 రూపాయల ఉద్యోగాలు చేస్తుంటావు నువ్వు. దేవుడు నీకు మంచి జాబ్ ఇచ్చిండు, 40,000 రూపాయలు జీతం వచ్చే జాబ్ ఇచ్చిండు, ప్రశాంతంగా విలేజ్ లో ఉండే జాబ్ ఇచ్చిండు. ఇంకా ఎందుకు కక్కుర్తి మీకు? ఏమీ రానప్పుడేమో 200కి 300కి క్యాటరింగ్లకు పోతారు. ఏమీ లేనప్పుడు ఏదో ఒక పనికి పోతారు, వ్యవసాయ పనులకు పోతారు. జాబ్ లేను విలేజ్ పర్సన్ తెలుసు కదా, నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అలాంటిది నీకు దేవుడు ఇంత మంచి జాబ్ ఇచ్చా కూడా ఇంకా లంచాలు తీసుకుని ఏం చేద్దామని నీకు ఊర్లో కూర్చొని 8 గంటల డ్యూటీకి 40,000 రూపాయలు జీతం ఇస్తున్నారంటే మామూలు విషయం అది? ఇలాంటి విషయాలు ఆలోచించుకోవాలండి. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ప్రజల కోసం సేవ చేయడం కోసం మీరు ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది. మీరు కూడా ఏదో మోటివ్తోనే వచ్చుంటారు ఫస్ట్ లో. తర్వాత ఈ ఆశలు, ఈ డబ్బు ఆశపడి, ఈ కక్కుర్తిపడి ఇలా ఏసీబీ ట్రాప్ అయ్యి జీవితాలు ఆగమైతే చూసుకోవడం మంచిది. ఒకసారి ప్రధానంగా చూసుకోండి ఈ ట్రాప్ ఎలా అయితే అనేది వివరించే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, మనది ఏసీబీ వెబ్సైట్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఇంకేస్ చెప్తున్నా అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్లో మనకి ఎక్కువ పనులు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కువ పనులు ఉంటాయి, అలాగనే కలెక్టర్ ఆఫీసులో ఎక్కువ పనులు ఉంటాయి. కొన్ని ఏదైతే బిల్స్ సంబంధించిన విషయాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఎక్కువ పనులు మన గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయండి ఇలాంటి పంచాయతీలు. ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి కదా, మీరు అక్కడికి వెళ్తారు, లేదా పోలీస్ స్టేషన్ కానీ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ మీ సైడ్ న్యాయం ఉంది, మీ సైడ్ న్యాయం ఉన్నా సరే మీకు అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మీకు డబ్బులు లంచం డిమాండ్ చేస్తున్నారు, లంచం అడుగుతున్నారు, డబ్బులు ఇస్తే నేను పని చేస్తారా అని చెప్పి అంటున్నారు అనుకోండి. మిమ్మల్ని మీరు డైరెక్ట్ ఏం చేయొద్దు, 1-2 సార్లు అడగండి. లేదు సార్ నా దగ్గర డబ్బులు లేదు, మీరు చేయండి ఈ పని, నా సైడ్ న్యాయం ఉంది అని అడగండి. ఇన్ కేస్ కానీ వాళ్ళు కానీ అట్లా కాదు, డబ్బులు ఇస్తే మేము పని చేస్తాము, మేమేదో ఏమంటారు ప్రైవేటు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఇస్తారు కదా, ఆ టైప్ లో వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. మీరు ఏం చేయొద్దు అసలు. మీకు ఫర్ సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా సమస్య ఎదురైతే లంచాలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు లంచాలు ఇస్తేనే పనిచేస్తామని చెప్పే పరిస్థితుల్లో మీరు ఏం చేయండి అంటే మీరు వాళ్ళు బతిరాడొద్దు, మీరు రిక్వెస్ట్ చేయొద్దు. వాళ్ళు ఒకళ్ళు 10,000 అడిగారు అనుకోండి, నేను 5,000 ఇస్తాను సార్, 2,000 ఇస్తాను చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన కోసం పని చేస్తున్నారు. మనం బండి కొంటే ట్యాక్స్ కడుతున్నాం, కారు కొంటే ట్యాక్స్ కడుతున్నాం, మార్నింగ్ షాంపూ, మార్నింగ్ బ్రష్, మార్నింగ్ ఏదైతే మనం పేస్ట్ వాడుతున్నాం ప్రతి దానిపై ట్యాక్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. తీసుకొని వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చి మనకు పని చేపిస్తున్నారు వాళ్ళు. అది గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళే మనకి పుణ్యానికి చేయట్లేదు. ఎవరైనా సరే పైన సీఎం దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న జవాన్ వరకు అందరూ కూడా మన డబ్బులు తీసుకొని మనకు పనిచేస్తున్నారు. వాళ్ళు మన సర్వెంట్లు, పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ పేర్లు.
అయితే ఇక్కడ సర్వే ఇక్కడ ఉంది చూడండి. మీకు అలాంటి సమస్య ఏర్పడినప్పుడు 10664 1064 అనే యాంటీ కరప్షన్ బ్యూరో సంబంధించిన ఏసీబీకి సంబంధించిన మనకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ చేయగానే మీ ఫాలో అప్ మొత్తం చాలా జెన్యూన్ జరుగుతుంది. ఎందుకంటే అది మొత్తం సర్వర్ అంతా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళ నెంబర్స్ క్లియర్ గా ఉంటాయి. మనకి మీరు ఎంత పెద్ద ఆఫీసర్ కైనా కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మన కోసం పని చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, విజయ్ కుమార్ సార్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ హెడ్ ఆఫీసు ఇక్కడ ఉంది చూడండి ప్లేసెస్. మనకి ఇక్కడ సార్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అలాగే సార్ మెయిల్ ఐడి సార్ నెంబర్ ఉంటుంది, తర్వాత మెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ అందరు ఆఫీసర్ నెంబర్ ఉంటుంది, డిఎస్పీ గారిది ఉంటుంది, డైరెక్టర్లు ఉంటుంది, అందరు నెంబర్లు ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ కాల్ చేయండి, 1060 చేయండి. చేసిన తర్వాత అక్కడ మీకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది, జెన్యున్ గా మీకు నడుస్తుంది. ఇన్ కేసు మీకు అలాంటి సమస్య ఎదురైనప్పుడు మీరు కాల్ చేశారు, అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చెప్తాను చూడండి. 1064కి మీరు కాల్ చేసిన తర్వాత సపోజ్ నేను ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా భూ రిజిస్ట్రేషన్ సంథింగ్ ఏదో సమస్య ఉంది. నాకు సమస్య వల్ల ఆయన ఏం చేసినంటే పక్కన అక్కడ ఎంఆర్ఓ అడగడు, ఎంఆర్ఓకి ఒక తొత్తు ఉంటాడు, ఆ తొత్తు అడుగుతారు. ఏం అడుగుతారంటే మీకు ఈ పని కావాలి అంటే ఒక 20,000 రూపాయలు ఇవ్వాలి అంటాడు. అంటే మీరేమంటారు, సార్ మా దగ్గర లేవు, ఒక 15,000 ఇస్తా 10,000 ఇస్తా అంటారు. అవసరం లేదు, అలాంటి అవసరం లేదు. అవునా సార్, సరే సార్ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తా అని చెప్పండి. సీదా బయటికి రండి ఆఫీస్ నుంచి. బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ 1064 నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1064 నెంబర్ కాల్ చేసి మాది పలానా గ్రామం పలానా మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ లో నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉన్నది వాస్తవం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రూపాయి ఖర్చు కాదు. ఇంకొకటి ఏంటంటే మీ పని వాళ్ళు ఏసీబీలు వస్తారు కదా, ఈ ఎంఆర్ఓని వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తారు. పట్టించే కూడా ఎలా ఉంటుంది అంటే, మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, సపోజ్ ఒక 20,000 అడిగారు కదా, 15,000 సెటిల్మెంట్ అయింది అనుకోండి మీకు ఆ ఎంఆర్ఓకి సంబంధించిన మనిషికి. ఆ 15,000 రూపాయలని ఏసీబీ వాళ్ళు ఇవి రాస్తారు. ఏంటిది, పింక్ సంబంధించింది ఒకటి రాస్తారు, ఇది పౌడర్ లాగా ఉంటది. ఆ పౌడర్ రాసి అవి తీసుకెళ్లి నువ్వు ఇయ్యపోమ్మా అని చెప్తారు. అంతా బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం సెటప్ చేసుకుంటారు. చుట్టుపక్కల మొత్తం ఆఫీస్ చుట్టూ ఉంటారు వాళ్ళు, సివిల్ డ్రెస్ ఉంటారు, కనిపెట్టలేరు ఎవరు, మీరు కూడా కనిపెట్టలేరు. మొత్తం పౌడర్ రాసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు ఇస్తారు. మీరు పోయి ఏం చేస్తారంటే ఆ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ మనిషికి కానీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఇటు నుంచి ఒక ఇద్దరు, ఇటు నుంచి ఒక నలుగురు వచ్చేసి చేతులు పట్టుకుంటారు. పట్టుకొని ఒక పింక్ బాటిల్స్ ఉంటాయి కదా దొరికినప్పుడు, అదొక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ లో వీళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ చేతులు ముంచుతారు. ముంచిన తర్వాత అదంతా రెడ్ గా పింక్ కలర్ లో మారిపోతుంది అనమాట. ఎందుకు మారిద్ది అంటే దానికి ఇది ఉంటుంది కదా, ఏది పౌడర్ ముందే సెట్ చేసి పెడతారు కదా ఈ ఏసీబీ వాళ్ళు. మీకు ఇచ్చిన నోట్ల మీద ఇదంతా పౌడర్ రాసి పెడతారు. ఈ పౌడర్ వాళ్ళు పట్టుకుంటారు కదా, వాళ్ళ చేతులు దాంట్లో పెడతారు. ఎంపటి వీడియోలు తీస్తారు. ఎందుకంటే ప్రూఫ్, రేపటి రోజున నేను తీసుకోలేదు నేను అడగలేదు అనడానికి ఉండదు. అది కోర్టులోకి వెళ్తా, అది కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అప్పుడు వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఏసీబీలు ఇంత జాగ్రత్తగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నాకే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో పని ఉంది కదా, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో పని నాకు జరగదు కదా. ఇప్పుడు నేను ట్రాప్ చేయించిన అని చెప్పేసి నాకు ఎంఆర్ఓ ఆఫీస్ లో పని జరగదు అని ఉండదు. దగ్గరుండి ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరో ఒకళ్ళు మన పని క్లియర్ చేపిస్తారు. చాలా బెనిఫిట్ ఉంది దీనివల్ల. దీన్ని యూజ్ చేసుకోవాలి. చాలా మంది తెలియట్లేదు, ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది వెబ్సైట్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణ. చూడండి ఎంత మంచిగా ఉందో వెబ్సైట్. పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి, వాళ్ళ మెయిల్ ఐడీలు ఉన్నాయి. మనం ఎక్కడ కూడా రూపాయలు లంచం ఇవ్వద్దు, ఎవరికి భయపడొద్దు, ఎవరికి మనల్ని మనం ఫ్రీగా చేపించుకునే రైటే ఉంటుంది మనకి. వాళ్ళు మనల్ని అడిగే రైట్ వాళ్ళకు ఉండదు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఒక ఎస్పీ అయినా సరే, డిఎస్పీ అయినా సరే, సిఐ అయినా సరే, జవాన్ అయినా సరే, అమీన్ సాబ్ అయినా సరే, ఎవరైనా సరే మనకి ఫ్రీగా సర్వీస్ చేయాల్సిందే. న్యాయం మన సైడ్ ఉండాలి, అన్యాయం కాదు. న్యాయం సైడ్ మన సైడ్ న్యాయం ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం ఏంది? ఏసీబీలో మనకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మీ పని తొందరగా అయిపోతుంది. మీరు డబ్బులు ఇచ్చినా సరే 15,000 రూపాయలు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా తొందరగా చేస్తారని నమ్మకం లేదు. తీసుకుంటారు, జేబులు వేసుకుంటారు, తిప్పుతారు. అదే ఏసీబీకి కాల్ చేసి మీరు పట్టించుంటే ఏసీబీ వాళ్ళు మీ దగ్గర ఉన్న పని చేపిస్తారు విత్ ఇన్ ది డేస్. ఇలా జరుగుతుందండి. ట్రాప్లు అనేవి ఇలా జరుగుతాయి. మీకు ఎప్పుడైనా ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎవరైనా లంచం డిమాండ్ చేసినప్పుడు మీరు క్లియర్ గా నేను చెప్పింది ఫాలో అయిపోండి. నెంబర్కి ఫోన్ చేయాలి, టోల్ ఫ్రీ నెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ వాళ్ళు వస్తారు అప్పుడు ఏసీబీ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అయిపోండి. ఇట్లా ఉపయోగించుకోవాలండి. థ్యాంక్ యూ.